ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైవాహిక బంధానికి అబ్బాయిలు స్వస్తి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయా అంటే అవుననే సమాధానాలే ఇస్తున్నారు పెళ్లి కాని ప్రసాదులు. కారణం వివాహేతర బంధాలకు పోయి భర్తలను లేపేయడం భార్యలకు ట్రెండ్గా మారింది. దీంతో పెళ్ళంటేనే యువకులు వణికిపోతున్నారు. వచ్చిన జీతం డబ్బులతో కన్నవాళ్లతో ఫ్రెండ్స్తో హాయిగా ఉందామనుకుంటున్నారు. దేశంలో రోజు రోజుకు భర్తలను భార్యలు హత్య చేస్తున్న ఘటనలు పెరగడంతో బ్యాచిలర్స్ భయపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇక రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహమై ఫ్యామిలీ ఉన్నప్పటికీ పరాయి వ్యక్తిపైన వ్యామోహంతో ఒక ఇల్లాలు చేసిన పని అందరినీ షాక్కు గురిచేసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి చనిపోలేదని తెలుసుకొని నరాల్లోకి హార్పిక్ ఇంజెక్ట్ చేసి కిరాతకంగా హతమార్చింది. దీన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ స్టైల్లో పోలీసులు విచారించడంతో అసలు విషయం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ శివారులో నివాసం ఉంటున్నటువంటి సంధ్య ప్రశాంత్లకు చాలా కాలం క్రితం వివాహమైంది. అయితే ఈ మధ్య కాలంలో వారి మధ్య తగాదాలు మొదలయ్యాయి. దీనికి సంధ్య ప్రవర్తన కారణంగా అయితే తెలుస్తుంది. ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా అయితే బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి భర్త ఆమెను నిలదీయడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో దంపతులు ఇద్దరు కూడా తరచుగా గొడవలు పడుతుండేవారట. ఇలా నిత్యం ఇదే విషయంలో రగడ జరుగుతుండడంతో అసహనంతో సంధ్య తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నటువంటి భర్తను వైదొలిగించుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి స్కెచ్ వేసింది. దీనికి ప్రియుడు కూడా ఓకే చెప్పాడు. అయితే ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు. దీనికి తన యొక్క భర్తకు ఉన్నటువంటి మద్యం అలవాటును వాడుకుంది. ఒకరోజు తన భర్తకు ఫుల్గా మద్యం తాగించింది. మద్యం మత్తులో ఉన్న భర్తను ప్రియుడితో కలిసి బిల్డింగ్ పైకి తీసుకువెళ్ళింది. అక్కడి నుంచి తోసేసి హత్య చేయాలని అనుకుంది. ఇద్దరు కలిసి ప్రశాంత్ను బిల్డింగ్ పై నుంచి తోసేశారు. అయితే అక్కడి నుంచి పడిపోయినప్పటికీ గాయాలతో ఉన్నటువంటి ప్రశాంత్ ప్రాణాలతో ఉన్నారు. అయితే ఇలా అయితే లాభం లేదని చెప్పేసి గ్రహించి కొన ఊపిరితో ఉన్నటువంటి భర్త ప్రాణాలు తీసేందుకు మరో కిరాతకానికి ఒడిగట్టింది. బిల్డింగ్ పై నుంచి పడిపోయి గాయాలతో బాధపడుతున్నటువంటి భర్తకు బాత్రూంలో ఉన్నటువంటి హార్పిక్ ఎక్కించింది. ప్రియుడితో కలిసి సిరంజి సహాయంతో నరాల్లోకి హార్పిక్ ఇంజెక్ట్ చేసింది. హార్పిక్ శరీరంలోని అన్ని భాగాలకు విస్తరించింది. దీంతో ఒళ్ళంతా విషపూరితమై అవయవాలు పనిచేయడం మానివేశాయి. దీంతో అతి దారుణంగా ప్రశాంత్ కన్నుమూశాడు. మద్యం మత్తులో బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయాడని చెప్పేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే దీనిపైన ప్రశాంత్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. చాలా కాలంగా కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు తెలిసినటువంటి వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాడీని పోస్టుమార్టానికి పంపిస్తే అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. సంధ్య ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించడంతో వారిని అదుపులోకి తీసుకొని కోర్టులో అయితే హాజరుపరిచారు. పరారు ఏదైతే పరాయి వ్యక్తి మోజులో పడి భర్త ప్రాణాలు తీస్తున్న ఘటనలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. దీనిపైన సమాజంలో ఒక విధమైనటువంటి అలజడి రేగుతూనే ఉంది. కుటుంబ బంధాలపైన అవగాహన లేకపోవడం, క్షణికావేశాలతోనే ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంధాల కంటే సౌఖ్యాలకు, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఎవరు ఎత్తేసారు కిందకి? నువ్వు ఎత్తేసినావా అలా బాగా ఎత్తేసిందా? పైకి నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయన ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక ఆయన వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాను. ఇక నేనే లేపేసి నువ్వు ఎత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే వేసి ఇదంతా ప్రీ ప్లాంటే కదా, ఇదంతా ప్రీ ప్లాంటే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయలేదు, ఆమె ప్లాన్ ఇదంతా తాగిపోయిందని చెప్పింది ఆమెనే. దానికి డబ్బులు ఇచ్చింది, మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇటు, అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాలు లేపేసి ఇద్దరు కలిసి కాలు లేపేసి